నాకు వచ్చింది అర్జున్ రెడ్డి అనే సినిమా ఓన్లీ ఒక యాంగర్ మేనేజ్మెంట్ అనే దాని మధ్య పరిగెడుతూ నడుస్తుంది. ఒక వ్యక్తి తన యాంగర్ని కంట్రోల్ చేసుకోలేక పడే కష్టాలు, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు పడే కష్టాలను మాత్రం చూపించాడు. బట్ ఈ సినిమాలో ఒక లాజికల్గా ఆలోచించే వ్యక్తి ఎలా తన లైఫ్ స్టోరీని ఎవరిని పట్టించుకోకుండా ఎలా మెయింటైన్ చేస్తాడు, సస్టైన్ అవుతాడు, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఒక వ్యక్తి ఎలా బతుకుతాడు అనేది ఒక ఫస్ట్ హాఫ్లో చూపించాడు. ఫస్ట్ హాఫ్ తర్వాత అదే వ్యక్తి ఈగో హట్ అయ్యి, చాలా తెలివైన వ్యక్తి ఒక ఈగో హట్ అయ్యి ఎలా ఎమోషనల్గా మారిన తర్వాత తన ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేక ఎలా హైపిచ్ అయ్యి చుట్టూ ఉన్న ప్రకృతితో ఎలా విలయ తాండవం ఆడిచ్చాడు అనేది సిద్ధార్థ రాయ్ మరో అర్జున్ రెడ్డి. దీన్ని కూడా సిద్ధార్థ రెడ్డి అని పెట్టుండే బాగుండేదేమో మేబీ. నిజంగా నాకైతే వేరే లెవెల్ అనిపించింది అన్న. చాలా డేస్ తర్వాత ఒక వ్యక్తి థియేటర్ సినిమాని చేసిన తర్వాత మేబీ ఇయర్స్ గ్యాప్ ఆ వ్యక్తి జనాల్లో యాక్ట్ చేయడం అనేది వేరే లెవెల్. ఆ వ్యక్తి యాక్టింగ్ ఉంటుందన్న దీపక్ బ్రోది ఇలాగ కుమ్మాడన్న. అసలు ఆ జుట్టుని ఇలా అంటుంటే అర్జున్ రెడ్డి గుర్తొచ్చేస్తుంది. ఆ కొన్ని బోల్డ్ సీన్స్, డైలాగ్స్, ప్రతి వ్యక్తికి ఫుడ్, సెక్స్, అకామిడేషన్, స్లీప్ ఇవి కామన్గా బేసిక్ థింగ్స్ అని చెప్తుంటే నిజమే కదా అనే ఫీల్ అయితే వస్తుంది థియేటర్లో. నేనైతే వేరే లెవెల్గా ఎక్స్ట్రీమ్గా ఎంజాయ్ చేశానన్న. ఆ స్టోరీలో వచ్చే డైలాగ్స్ కావచ్చు అన్న, సాంగ్స్ వస్తాయన్న, సిచ్యువేషన్కి తగ్గట్టు వచ్చే సాంగ్ మనలో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే బా ఇలా ఎందుకు అవుతుంది అని అన్న. లాస్ట్కి హీరో చచ్చిపోతాడన్న. నేనైతే చాలా బాధపడ్డా. కానీ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి వాడు బతకూడదు రా బాబు, చచ్చిపోతేనే బెటరు, మళ్ళీ సేఫ్గా ఉండొచ్చు అన్న ఫీల్ అయితే వచ్చింది. బట్ సినిమాలో దీపక్ బ్రో, తన్వి వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ డైరెక్షన్ కావచ్చు అన్న, ఆ స్టోరీ లైన్ ఉందన్న, ఎక్స్ట్రీమ్ అనిపించింది.